అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. రేపు చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా. అవునన్న. సో మరి ఆయన సినిమా కెరీర్ గురించి కానీ లైఫ్ గురించి కానీ ఏం చెప్తారు? ముందుగా మా ఫ్యాన్స్ అందరికి నమస్కారాలు తెలుపుకుంటూ, మీరు నా బర్త్డే సందర్భంగా మీరు ఏం టెన్షన్ పడకండి. అందరు ఫ్యాన్స్ కూడా మామూలుగా మంచిగా చేసుకోవాలని, కొట్టుకోకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఒక చిన్న డైలాగ్ చెప్తాను వినండి. నేనేరా నా ధైర్యం, ఎంత కాలుతే అంత వెలుగుతా, నేను అనుకునే సంచలేక రగులుతూనే ఉంటా, పోరాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ అన్నవే వాళ్ళకు చెప్పు. ఏడ్చే రోజు వస్తుందని కాసిగిపోయాడు, కాసే మనసు అయిపోయాడు, వరసలో ఉండదు తన వరుస మార్చుకున్నాడు కదా. అదే రక్తం, అదే పౌరుషం. కత్తి పొడం మూల పెడితే మీలో ఒక్కడు మీరు చూద్దాం రఫ్ కాదు, రఫ్ అని చేస్తా. ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి డాన్స్ స్టెప్పులు గానీ ఇంకెవ్వరు కూడా వేయలేరు ఇప్పటి వరకు కూడా. ఒక రికార్డు కూడా సృష్టించారు ఆయన. సో మరి ఆయన అంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి చిరంజీవి గారి నుంచి? చిరంజీవి సార్ అంటే ఆయన మన ఫ్యాన్స్ కి అయినా దేనికైనా ఆయన మంచితనానికి, ఆయన సేవలోనైనా ఫ్యాన్స్ కు మర్యాదిస్తుడైనా కూడా ఆయన బాగా చేస్తాడు. ఇప్పుడు కూడా అంటే ప్రతి ఒక్క హీరో కూడా చేస్తారు, కానీ ఇప్పుడు సారు ఇన్ని సంవత్సరాల నుంచి మంచిగా యంగ్ గా ఉండే ఆ డాన్సులు కానీ ఇక చెప్పలేము కదా సార్. అంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ గానీ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ గానీ ఇంత సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు కదా. అవును. సో అంటే ఇట్లాంటివి చూసినప్పుడు యంగ్ హీరోలు ఏం నేర్చుకోవాలి ఆయన నుంచి? అంటే ఇప్పుడు సార్ చేసేది నేర్చుకోవాలి. ఇక సార్ కూడా ఇక అన్ని సేవా కార్యక్రమం మన బ్లడ్ ఇట్లా చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే సినిమాలు ఎట్లా ఉంటున్నాయి అనుకుంటున్నారా? చూస్తే కాలు వస్తాయి. మీరు ఒకప్పుడు చూడ చిరంజీవి కన్నా ఇప్పుడు చిరంజీవి ఎలా ఉంటారో మీరు విశ్వంబలో చూడబోతున్నారు. సరే, ఆయన బర్త్డే సందర్భంగా మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాను, హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మా ఫ్యాన్స్ తరపున, మా ప్రజల తరపున ఇంకా మీరు మంచి మంచి సినిమాలు తీయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ జై మెగాస్టార్. 22వ తారీఖున 69వ పుట్టినరోజు కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. ఏం చెప్తారు మీరు ఒక అభిమానికి? ఆయన గురించి ఏం చెప్తాం, కష్టజీవి అంటే మహా కష్టజీవి అండి. ఆయన కష్టజీవులు, ఇంకా అంత కష్టజీవిని మళ్ళీ చూడలేము. ఇంకా అలాంటి కష్టజీవి కోసం ఎనలేవు కూడా. అంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా 40 ఏళ్ళు అవుతుంది కదండి. మొదటి సినిమా పునాదిరాలు కానీ నుంచి కూడా ఆయన కష్టపడుతూనే ఉన్నారన్నారు కదా. ఈ రోజుకి కూడా ఆయన పనితనం కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎలా ఉన్నాయంటారు? ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఇంకా ఆయన గురించి నేను తమిళం కానీ లేకపోతే చాలా భాషలు చూశానండి. డ్యాన్స్ వేస్తే చూసిగలిది చూడబుద్ధి వేసేది చిరంజీవి గారి డ్యాన్స్. ఇండస్ట్రీలో అలాంటి నటుని మళ్ళీ మనం చూడగలమంటారా? అది చూడలేమంటే అది ఒకరిదో ఒకరికి రాదు. మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఇంకా ఎవరిది ఆలదండి. ఇంకా మెగాస్టార్ గారి గురించి మీరైతే ఏం చెప్తారండి? అంటే ఆయన ఇంత కష్టపడి ఇంత జర్నీ చేసి ఆయన వెనకాల ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించి చాలా మందికి కూడా దారి చూపించారు కదా. అటువంటి వ్యక్తి గురించి మీరేం చెప్తారు? ఏమండి, చూపిస్తాం ఏంటండి, ఆయన కరోనాలో కూడా అందరూ 5 కేజీలు 10 కేజీలు ఇస్తుంటే ఒక బస్తా బియ్యం, ఒక మొత్తం పప్పులు ఉప్పులు నూనెలు కలిసి ఒక బాక్స్ ఎలాగా 2 నెలలకోసారి ఇచ్చారండి ఆయన. ఏమండి, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మరి అటువంటి మెగాస్టార్ గారి గురించి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఏమండి, చిన్న చూపు చూస్తున్నారు కదా ఆయన. ఇప్పుడు మాది గోదావరి జిల్లా. పులసచేప అంటే కనీసం డబ్బులు లేకపోతే పుస్తులు తాగట్లు పెట్టుకుని తినాలన్నది ఒక సామెత. అలాంటి పులస కూర నీకు నచ్చదు. ఆ భగవంతుడు పుట్టించిన భగవంతుడే ఏ కష్టాలు ఎక్కువ ఉన్నాయంటే ఏరే భగవంతుడు నాకు ఈ కష్టాలని తిట్టేస్తావు. మానవులు ఎంతండి, నీకు నచ్చితే నీకు నచ్చినట్టు, నీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు, నాకు నచ్చింది నీకు నచ్చాలని లేదు. మెగాస్టార్ గారి విషయంలో మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చుతారండి? మీరు ఇండస్ట్రీలోకి రావడానికి కానీ మీరు ఏ పాయింట్ ఆఫ్ ఆయన అయితే మెచ్చుకోగలుగుతారు? ఏమండి, ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే ఇప్పుడు ఒక లొకేషన్ ఉన్నదండి. ఇప్పుడు ఎవరన్నా అయితే అలా ఇలా జాయింట్స్ అంటే కుర్రలాగా తిరిగేస్తారు. నేను ఆయనతో 3 సినిమాలు చేశాను. గాడ్ ఫాదర్, కంపెనీ ఆర్టిస్ట్గా, సైరా సినిమా చేశానండి, 150 కూడా చేశాను. 150 అయితే నేను చేసింది ఎడిటింగ్ లో పోయింది, కానీ
గాడ్ ఫాదర్ లో కనిపిస్తా, సైరా నరసింహారెడ్డిలో కూడా కనిపిస్తుంది. ఎలా అనిపించింది చిరంజీవి గారు పక్కన నటించిన? ఇంకా ఆయన గురించి ఏంటి ఎంత చెప్పినా తక్కువ అని మీకు ముందే చెప్పాను సార్. మరి రాబోయే అప్కమింగ్ సినిమాలు అంటే మెగా 157 కానీ విశ్వంబరాల కానీ ఏమైనా ఉన్నారా? అందులో ఏం లేదు, అందులో ఏం లేను. ఇంకా ఆయన సినిమాలు అంటే ఇంకా తెలుగు రాష్ట్రాలే కాదండి, కర్ణాటక కూడా, ఇంకా తమిళలో కూడా వేరే అభిమానులు మామూలు మన ఇప్పుడు మన తెలుగు హీరో తెలుగు అభిమానులు ఉంటాం ఒకటే, వేరే రాష్ట్రాలు కూడా మామూలుగా ఆయన అంటే విజిలేసి ఇది చేస్తారండి, మామూలుగా కాదు. అది చిరంజీవి గారు. ఒక మాటలో మెగాస్టార్ చిరంజీవి అంటే మీరు ఏం చెప్తారు? మెగాస్టార్ చిరంజీవి అంటే మెగాస్టార్ సూపర్ అని చెప్తాను. సో అన్న నమస్తే అన్న. దండాలు. రేపు చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా, సో మరి ఆయన లైఫ్ గురించి కానీ కెరీర్ గురించి కానీ మీరు ఏం చెప్తారు? పునాది రాళ్ళు, పున్నమి నాగు చూసిరా సినిమాలు? చూసినాం. చూడండి, ఇప్పుడు కూడా మీలో పున్నమి లాగా బుస కొడతా చూసినా, అలా బుస కొడుతుంది. స్వయం కృషి, నిజంగా సొంత కృషితో పైకి వచ్చిండు అన్నయ్య. అక్కడక్కడ చాలా మంది ట్రై చేశారు ట్రోల్ చేయడానికి, ఏదో ఫుడ్ లో అది పెట్టి ఇది పెట్టి అని కూడా చాలా రూమర్స్ కూడా వచ్చాయి, ఎంతవరకు నిజం అంతలేదు కానీ. సో ఆయన పేరు చిరంజీవి, ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆడికి పోతాడు, 100 ఏళ్ళు కంప్లీట్ చేసేసుకుంటాడు. అభిమానుల ప్రేమతో 100 ఏళ్ళు హ్యాపీగా బతికేస్తాడు. సో బర్త్డే వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మీరుండాలని కోరుకునే వ్యక్తిని నేను కాదు, మీరుండాలని కోరుకునే వ్యక్తిని. చిరంజీవి అనేకు హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. సో సేమ్ టైము ఇక్కడ నుంచి కొంచెం చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసుకోవాలని ఇప్పుడు విశ్వంబర తీస్తున్నాడు కదా, సేమ్ అలాగే కమర్షియల్ సినిమాలు కాకుండా ఇట్లా చరిత్రకు సంబంధించిన సినిమాలు తీయాలి, అభిమానులను అలరించాలి, గొప్ప సినిమాలు తీయాలి, 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాలి, అవసరమైతే 125 కూడా చేసుకోవాలని కోరుకుంటున్నా. సో అభిమానుల ప్రేమను ఇంతకన్నా ఒక కానిస్టేబుల్ కొడుకై ఉండి ఒక చిరంజీవి మెగాస్టార్, అంతకన్నా పేరు కూడా ఉంది, చాలా పెద్ద జగస్టార్ అని ఇంకో బిరుదు కూడా ఉంది, అది పిలవడానికి బాగాలని చెప్పేసి మెగాస్టార్ తోటి ఆపేశారు. మెగా జంబో అని అంటారు కదా, సో జగస్టార్ అని ఒక పేరు కూడా ఉంది అన్నమాట, పిలవడానికి బాగాలని చెప్పి మెగాస్టార్ తోటి ఆపేశారు. సో అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేకపోయాడు, రజనీకాంత్ కు అసలు కూతుర్లే ఉన్నారు, కమల్ హాసన్ కూతుర్లే ఉన్నారు, ఏ సూపర్ స్టార్ చూసినా కానీ వాళ్ళ కొడుకులు ఆ స్థాయికి ఎదగలేకపోయారు. సో మెగాస్టార్ కొడుకు ఇప్పుడు మెగా పవర్ రామ్ చరణ్ అయ్యాడు. సో కొడుకుని కూడా తన స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితిలో రీసెంట్ గా చాలా రోజుల క్రితం ఒక వీడియో కూడా చూసినాం, హాలీవుడ్ బాలీవుడ్ సంబంధించి, రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ అని ఒక వీడియో చూసాము. సో కొడుకుని ఏ స్థాయికి తీసుకొచ్చాడు, తనే స్థాయిలో ఉన్నాడు. ఎంతమంది తిట్టినా ఇట్లా తోడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది పొలిటికల్ లో ఉండి కూడా రోజా మేడం లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఎన్ని బూతులు తిట్టినా కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేసామంటారు, ఆ టైంలో వదిలేశాడు. హ్యాపీగా ఉన్నాడు, ఈరోజు సంతోషంగా ఉన్నాడు. 150 సినిమాలు అయిపోయినాయి, ఇప్పుడు 157, 158 రన్నింగ్ లో ఉంది. ఖచ్చితంగా ఒక 200 సినిమాలు కంప్లీట్ చేయాలి. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను నేనైతే, ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా. అన్న ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే మాక్సిమం ఒక 70-80% చిరంజీవి గారి పేరు చెప్తారు. సో మరి ఆయన్ని చూసి ప్రజెంట్ ఉన్నటువంటి యంగ్ హీరోలు గానీ ఏం నేర్చుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి అనేది తీసిన కొత్త సినిమాలు చూసి వాళ్ళు ఆవేశపడుతున్నారు. పాత సినిమాలు చూడండి ఒకసారి, ఆయన లుంగి కట్టుకొని ఒంటి మీద షర్ట్ కూడా లేకుండా ఒక రైతులాగా గడ్డి పూసలు కనబడతాయి, కొన్ని సినిమాల్లో కనబడతాయి అని. సో ఆ సినిమాలు చూడండి, మాస్క్ పెట్టిన పేరు కానీ, రుస్తుం లాంటి సినిమాలు కానీ, లేదంటే మన స్టేట్ రౌడీ లాంటి సినిమాలు కానీ, గరడామూడి లాంటి సినిమాలు కానీ, ఒక మాస్ హీరో ఎవడంటే ఆ మాస్క్ బొడ్డు కోసి పేరు పెట్టింది నేనే అని ఒక డైలాగ్ వచ్చింది కదా. సో మాస్ క్లాస్ కానీ కదా, అన్ని రకాల సినిమాలు తీసేదాన్ని, మాస్ అంటేనే మెగాస్టార్. సో ఆయన చూసి నేర్చుకోండి, ఆయన ఇప్పుడు తీసే సినిమాలు కాకుండా పాత సినిమాలు చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం అనేది అందులో కనబడుతుంది. చేతి దండం పెట్టవచ్చు, రక్తదానం స్టార్ట్ చేశాడు, ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారానే ఎన్నో రకాలుగా చేస్తున్నాడు, అన్ని చాలా రకాలుగా మొత్తం బాడీలో పాటలకు ఎవరికి ఎక్కడ ఏమేమి కావాలన్నా అన్ని విధాలు ఒక ఫోన్ కొట్టేస్తే ఇక్కడ లేకపోతే పలానా మా డిస్ట్రిక్ట్ లో మా వాళ్ళు ఉంటారు, మా ఫ్యాన్స్ ఉంటారు అని చెప్పేసి ఆ టైప్ లో ఫోన్ కొట్టి, అంటే హైదరాబాద్ నుంచి రక్తం ఆడికి వెళ్ళాలంటే కష్టం కదా, కళ్ళు వెళ్ళాలంటే కష్టం కదా, హార్ట్ వెళ్ళాలంటే కష్టం కదా అనుకున్న పరిస్థితుల్లో కూడా అవసరం లేదు, నేనున్నాను అక్కడ అరేంజ్ చేస్తానని చెప్పి అరేంజ్ చేశాడు ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా. సో ఆక్సిజన్ సిలిండర్ కరోనా టైంలో ఒకసారి ఆలోచించుకోండి, ఆ కరోనా టైంలో ఆక్సిజన్ ఏ హీరో ముందుకు రాని, ఏ ఇండస్ట్రియల్ నుంచి ముందుకు రాని పెద్దలు ఆక్సిజన్ టైంలో చిరంజీవి అనే వచ్చి ఆక్సిజన్ సిలిండర్ అందించారంటే సో కొంతమంది ప్రాణాలు కాపాడాడు. సో అటువంటి మెగాస్టార్ ని అనుసరించండి, ఆయన చేసే గొప్ప పనులకు సహాయం చేయండి మీరు కూడా. సో ఆ గొప్ప దారిలో నడవండి, స్వయం కృషితో ముందుకు రండి. ఇప్పుడు స్వయం కృషి తర్వాత ఎవరా అంటే నాని పేరు, రవితేజ పేరు ఇలా వినపడతాయి. సో అలా కూడా మీరు కూడా ఒక సినిమా హీరోలుగా వెళ్ళాలనుకుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసేసుకోండి, అందులో ముందుగా ఉండేది మెగాస్టార్. సో ఆయన అడుగులో అడిగేద్దాం, ఆయన బాటలో అడుగుదాం. మెగాస్టార్ స్వయం కృషి డైలాగ్ వేసుకోండి, స్వయం కృషి సినిమా డైలాగ్ అని 70 నాకు 60 వచ్చింది, నేను డైలాగ్ చెప్పాను.
డైలాగ్ కొంచెం వద్దులే, అదే చెప్తా. వీరశంకర్ రెడ్డి తర్వాత ఇది మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇటువంటి డైలాగ్ చాలా ఉన్నాయి. అందరు బాగుండాలి, అందులో మీరు ఉండాలి. రాననుకున్నా నేను, రాడనుకున్నారా రాలేడనుకున్నారా, పాలిటిక్స్ కి వెళ్ళాడు, పచ్చి బూతులు నేర్చుకుంటాడు, ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అనుకున్నారా, వచ్చాడు 150 crores కొట్టి చూపించాడు కదా సెకండ్ ఇన్నింగ్స్ లోనే. సో ఇటువంటి చాలా ఉన్నాయి, చాలా సినిమాలు తీస్తాడు. హ్యాపీగా 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని ఇంకో 50, ఇంకో 43, 40, ఒక 200 సినిమాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇక రాని అవార్డులు అంటూ లేవు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ రకరకాలుగా వచ్చాయి. ఫ్యూచర్ లో రాష్ట్రపతిగా కూడా రీసెంట్ గా చిన్న వీడియోలు వైరల్ ఉండే. అదృష్టం బాగుండి అభిమానుల ప్రేమతో అన్నయ్య రాష్ట్రపతి అవ్వాలని కోరుకుంటాను నేనైతే. బర్త్డే కదా, మరి ఆయన కెరీర్ గురించి కానీ, ఆయన సినిమాల గురించి కానీ, లైఫ్ గురించి కానీ మీరు ఏం చెప్తారు? ఈజ్ ఆల్ రౌండర్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఆయన అంతే. ఇప్పుడున్న జనరేషన్స్ కి సినిమాలు తీస్తున్నారు, దాంట్లో స్టోరీ ఉంటుంది కానీ స్టోరీ ఉండట్లా. మనుషులు యాక్టింగ్ చేస్తున్నారు, స్టోరీ ఉండట్లా. కానీ ఆయన యాక్టింగ్ ఉంటది, ఆయన ఎంచుకునే సినిమాల్లో స్టోరీ ఉంటది. ఆయన డాన్స్ కానీ, ఫైటింగ్ కానీ, ఆయన తర్వాత ఏదైనా ఆయన ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడాలని తక్కువే. ఇంకా అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే మెగాస్టార్ గారి పేరు చెప్తారు. అవును. సో అసలు ఆయన చూసి ప్రజెంట్ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి? కష్టపడాలి, కష్టపడే తత్వం. ఆయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఆయన ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నారు. ఆయన ఒక వర్గాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోగలుగుతున్నారు. అన్నిటికీ ఆయన ముందు ఉంటున్నాడు ఇప్పుడు అన్నమాట. అది అయితే రక్తదానం చేయడం గానీ, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు గానీ కరోనా టైంలో ఇట్లాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆయనలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనిపిస్తుంది. ఆయన చేసి హెల్పింగ్ నేచర్ గానీ, అపోలో హాస్పిటల్ మొత్తం ఆన్లైన్ కానీ ఇప్పుడు ఎంతో మందికి దాని ద్వారా ఎంతో మంది సహాయం అందుతుంది. ఆయన లేకపోతే ఇప్పుడు చాలా మంది చాలా కోల్పోయేవాళ్ళు. ఆయన ద్వారా ఇప్పుడు చాలా మనకి యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు 6 వయసులో అంటే ఇప్పుడు 70 బర్త్డే, మరి ఇంకా కూడా సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరోలతో సమానం. ఆ సినిమాలు ఎట్లుండబోతున్నాయి అనుకుంటున్నారు? ఆయన ప్రెసెంట్ అయితే మన స్టోరీ ఎలా ఉంటుంది మనం చెప్పలేం కాబట్టి అది డైరెక్ట్ చేతిలో ఉండేది. ఆ సినిమా స్టోరీని బట్టి చూస్తాం కాదు, దాని తర్వాత మనం ఫిక్స్ చేద్దాం మన సార్ని ఎంత పైకి లేపుకెళ్ళాలా, ఎంత దించాలని అప్పుడు అర్థమవుతుంది. మనం దాని గురించి మాట్లాడలేం. నేనైతే సార్ అంటే ఆ రేంజ్ ఉంది కానీ నేను ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది ఆయన అన్ని సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం ఎక్కువ? మాకు శంకర్ దాదా MBBS. ఓకే, ఎందుకోసమని? దాంట్లో యాక్టింగ్ మస్తు ఉంటది, స్టైల్ ఉంటది, డాన్స్ ఉంటది, అంత గ్రేస్ మొత్తం చూపిస్తారు దాంట్లో. అందువల్ల నాకు ఆ సినిమా అంటే. డైలాగ్ చెప్పగలరా ఏదైనా? రోగిని ప్రేమించలేను అసలు రోగిని సమానం. సో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రేపు 69వ బర్త్డే. సో మరి ఆయన కెరీర్ ని గానీ, ఆయన లైఫ్ ని కానీ చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. సో మరి ఆయన గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఇప్పుడు చిరంజీవి గారు చాలా యంగ్ మాస్టర్ గా ఉంటారు. డాన్స్ లో గానీ, అన్ని పొజిషన్ లో గానీ మంచి బాగా పొజిషన్ లో ఉన్నారు. చిరంజీవి గారు హిందూ వదన 100 సాంగ్ కి మళ్ళీ ఇప్పుడు చేస్తే బాగుంటుందని మేము మంచిగా బాగుంటది. సాంగ్ బాగా డాన్స్ చేస్తాడు. అదే సాంగ్ ఇదే సాంగ్ తోటి మళ్ళీ సాంగ్ చేయాలని కోరుకుంటున్నాం. మంచిగా డాన్స్ చేస్తాడు చిరంజీవి గారు. చిరంజీవి గారికి రేపు పుట్టినరోజుకి శుభాకాంక్షలు. సాంగ్స్ మాకు రావాలా, అన్నం చూస్తే మేము వెళ్ళేవాళ్ళ. అన్న మంచి అసలు మంచి యాక్టర్, మంచి కళాకారుడు, అంత మంచి యాక్టర్ ని మేము చూడలేము. డాన్స్ లో గానీ, డైలాగ్ లో గానీ మంచి బాగా చేస్తుంటాడు. చిరంజీవి గారు చేసిన మూవీస్ లో మీకు ఏ మూవీ ఎక్కువగా ఇష్టం? ఠాగూర్ లో ఎట్లా జరిగిద్దని, ఇట్లా హాస్పిటల్ గురించి ఎట్లా వైద్యం గురించి ఎట్లా చేస్తాడని చెప్పేసి మంచి బాగా ఠాగూర్ లో ఆయన హెల్పింగ్ నేచర్ ని ఎట్లా చూస్తారు? అంటే అందరికి హెల్ప్ చేయడం, సహాయం చేయడం బాగా చేస్తారు. తెలంగాణకు గానీ, ఆంధ్రాకి గానీ వరదలు వచ్చినప్పుడు సహాయం చేయడం గానీ మంచిగా బాగా చేస్తారు. బ్లడ్ ట్రాన్స్ఫర్ గానీ బాగా చేస్తారు. మంచిగా ఉంటుంది అట్లా.